హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే మన మొబైల్లో ఉన్న మెసేజెస్ యాప్ ఉంటుంది కదా, అది వచ్చేసి మనల్ని స్పై చేసే అవకాశం అయితే చాలా మట్టుకు ఉంటుంది అన్నమాట. సో మీరు కనుక ఈ సెట్టింగ్స్ అనేది చేసుకోకపోయారు అనుకోండి, కంపల్సరీగా మీరు దేనికొక దానికి స్కామ్కి అనేది గురి కావడం జరుగుతుంది. సో దానికంటే ముందు ఈ సెట్టింగ్స్ అనేవి మీరు సేఫ్గా చేసుకొని పెట్టుకున్నారు అనుకోండి, ఇప్పటి నుంచి మీ మొబైల్కి ఏవైతే మెసేజెస్ వస్తున్నాయో అవన్నీ మీకు సెక్యూర్గానైతే ఉండబడతాయి అన్నమాట. సో ఆ సెట్టింగ్స్ ఏంటి, ఏం కథ అని చెప్పేసి ఈ వీడియోలో మీకు కంప్లీట్గా గైడ్ చేయబోతున్నాను. సో వీడియో వచ్చేసి చాలా క్లియర్గా డీటెయిల్గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, మనం ఫోన్లో ఉంటుంది కదా మెసేజెస్ యాప్ అని చెప్పేసి, సో ఆ యాప్ని అయితే ఓపెన్ చేయాలన్నమాట. సో ఈ విధంగా మనకు వచ్చేసి యాప్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు గూగుల్కి సంబంధించిన మెసేజెస్ యాప్ అని చెప్పేసి, చాలామందికి ఇవాళ రేపట్లో మొత్తం ఇదే ఉంటుందన్నమాట. సో ఈ యాప్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ పైన చూసినట్టయితే మీ ప్రొఫైల్ సింబల్ కనబడుతుంది కదా, జీమెయిల్ సంబంధించింది, దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్టయితే కిందికి ఈ విధంగానైతే స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ స్పామ్ అండ్ బ్లాకర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది అన్నమాట. సో దీన్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఓపెన్ అయితే చేసుకొని పెట్టుకోవాలి. సో ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ టాప్లో రైట్ కార్నర్లో 3 డాట్స్ అని చెప్పేసి కనబడుతున్నాయి కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే బ్లాక్ నంబర్స్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి. సో ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు అన్నోన్ అని చెప్పేసి ఉంది, దాని కిందనే బ్లాక్ కాల్స్ ఫ్రమ్ అన్ఐడెంటిఫైడ్ కాలర్స్ అని చెప్పేసి ఉందన్నమాట. సో దీన్ని ఇప్పుడు మీరు ఏం చేసుకోవాలంటే, ఇది అర్థమైపోయింది కావచ్చు మీకు చెప్పంగానే, ఇప్పటి నుంచి మీకు ఏవైతే కాల్స్ కానీ మెసేజెస్ కానీ వస్తూ ఉన్నాయి అనుకోండి, మీ మొబైల్కి ఏమైనా టెక్స్ట్ మెసేజ్ అని చెప్పేసి వచ్చినాయి అనుకోండి, అన్ఐడెంటిఫైడ్ నంబర్స్ నుంచి వచ్చినాయి అనుకోండి, అవి ఆటోమేటిక్గా బ్లాక్ కావడం జరుగుతుంది అనమాట. వాళ్ళు ఎటువంటి లింక్స్ అనేది పంపించినా సరే, ఎటువంటి స్పామ్ మెసేజెస్ అని చెప్పేసి పంపించినా సరే, మీకు ఆటోమేటిక్గా బ్లాక్ కావడం జరుగుతుంది అనమాట. ఈ ఆప్షన్ని మీరైతే ఎనేబుల్ అయితే చేసుకొని పెట్టుకోవాలి. సింపుల్గా దాని మీద ప్రెస్ చేసినట్టయితే ఇప్పటి నుంచి అయితే మీరు సెక్యూర్గా అయితే మెసేజెస్ అనేది రిసీవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎటువంటి స్పామ్ కాల్స్ కానీ మెసేజెస్ కానీ వచ్చినాయి అనుకోండి, ఆటోమేటిక్గా ఇది అనేది బ్లాక్ చేసి పారేస్తుంది అనమాట. సో ఈ విధంగానైతే ఈ చిన్న ఆప్షన్ అయితే ఎనేబుల్ అయితే చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇంకో సెట్టింగ్స్ కూడా ఉంటాయి అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే లాస్ట్లో మనకు ఏమని ఉంటుంది అంటే మెసేజ్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఉంది, మెసేజ్ సెట్టింగ్స్ అని చెప్పేసి దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగానైతే మీకు ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది. ఇక్కడ మీరు కిందికి అయితే ఈ విధంగా స్క్రోల్ చేసిన తర్వాత సో ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది, ప్రొటెక్షన్ అండ్ సేఫ్టీ అని చెప్పేసి, ఈ ఆప్షన్ అయితే ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే స్పామ్ ప్రొటెక్షన్ అని చెప్పేసి గూగుల్లోనే మనకు యాప్ తరపు నుంచి ఇచ్చింది అనమాట. సో ఇది చాలా మందికి ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ ఉండదు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎనేబుల్ చేసుకునే ముందు మనం ఇక్కడ చూద్దాం, ప్రివెంట్ స్పామ్స్ అండ్ వార్న్స్ ఆఫ్ పొటెన్షియల్ స్కామ్స్ అని చెప్పేసి ఉంది, టు హెల్ప్ డిటెక్ట్ స్పామ్ సమ్ మెసేజ్ డాటా ఈజ్ షేర్డ్ విత్ గూగుల్ అని చెప్పేసి ఉందన్నమాట. సో ఇది ఎటువంటి డాటా అనేది వేరే పర్సన్కి షేర్ అయ్యేది అని చెప్పేసి ఉందన్నమాట. ఈ ఆప్షన్ని కనుక మీరు ఎనేబుల్ చేసుకుంటే మీరు సింపుల్గా ఏం చేస్తారు, ఈ స్పామ్ ప్రొటెక్షన్ అయితే ఎనేబుల్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి. మీకు కనుక ఈ ఆప్షన్ అనేది తెలియకపోతే అన్నమాట. సో ఇక్కడ మీరు కింద చూసుకోవచ్చు, ఆ కంటెంట్కి సంబంధించిన ఏవైతే కంటెంట్స్ ఉంటాయో అవి కూడా మీకు ఏవైతే ఫొటోస్ వీడియోస్ అని చెప్పేసి మీ మొబైల్లో మెసేజ్ రూపంలో కానీ ఎంఎంఎస్ రూపంలో కానీ వస్తుంటాయి కదా, సో అవి కూడా ఇక్కడ నుంచి అయితే స్పామ్ కింద తీసుకొని అది బ్లాక్ చేసేయడం జరుగుతుంది అనమాట. సో ఆ విధంగా ఆ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ అయితే రండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు కింద అడ్వాన్స్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు ఆటో డౌన్లోడ్ ఎంఎంఎస్ అని చెప్పేసి ఉందన్నమాట. సో ఈ ఎంఎంఎస్ అనేది మనకు ఎప్పుడైనా సరే ఎవరైనా సరే మన మొబైల్ని యాక్సెస్ చేద్దామని చెప్పేసి మనకి ఎటువంటి లింక్స్ అయినా ప్రొవైడ్ చేయవచ్చు, దాంట్లో ఎటువంటి ఫొటోస్ అయినా ప్రొవైడ్ చేయవచ్చు, ఎటువంటి వీడియోస్ అయినా ప్రొవైడ్ చేయవచ్చు. కాబట్టి సో ఇది ఏం చేసుకుంటారంటే ఆటో డౌన్లోడ్ అని చెప్పేసి ఉందనుకోండి, పొరపాటున మీ మొబైల్ డేటా కనుక ఆన్ ఉందనుకోండి, సో మాక్సిమం అందరు ఇవాళ రేపట్లో ఏం చేస్తారు అంటే మొబైల్ డేటా అనేది ఆన్లోనే పెట్టుకుంటారు. ఆ విధంగా పెట్టుకున్నట్టయితే ఏమవుతుంది అంటే మీకు మెసేజ్ ఈ విధంగా ఎంఎంఎస్ రూపంలో వచ్చింది అనుకోండి, సింపుల్గా అది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. మీకు తెలియకుండానే మీ మొబైల్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి షేర్ కావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా స్పామర్స్ అనేవి చాలా మట్టుకు ఈ విధంగా కొన్ని లింక్స్ అనేది చెప్పేసి పంపిస్తున్నారు. కాబట్టి మీరు అనేది ప్రొటెక్టివ్గా ఉండాలి. కాబట్టి ఇప్పటి నుంచైనా సో మీరు దీన్ని ఏం చేస్తారంటే ఆటో డౌన్లోడ్ ఎంఎంఎస్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా బ్లూ కలర్లో, దాన్ని అయితే ఆఫ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఆఫ్ చేసుకుంటే మనకి ఇప్పటి నుంచి ఎటువంటి ఆటోమేటిక్ డౌన్లోడ్ అనేది కాదన్నమాట. సో సింపుల్గా మీకు ఏదైతే వస్తుందో దాని మీద ప్రెస్ చేసినా కూడా మనకు ఎటువంటి ఇబ్బంది అయితే జరగదు అనమాట. సో ఎప్పుడైతే మీరు డౌన్లోడ్ చేస్తారో అవి ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు నెట్ ఆన్ ఉన్నా సరే ఇప్పటి నుంచి మీకు ఆటోమేటిక్ డౌన్లోడ్ అనేది కాదన్నమాట. సో ఈ విధంగా ఫ్రెండ్స్ ఈ మెసేజింగ్ యాప్లో ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఈ కంపల్సరీగా మీరు వాడుతూ ఉంటారు కాబట్టి, డైలీ మెసేజెస్ అనేది వాడుతూ ఉంటారు కాబట్టి మీకు ఎన్నో మెసేజెస్ రావచ్చు, ఓటీపీస్ రావచ్చు, అదేవిధంగా చాలా రకాల పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు షేర్ చేస్తూ ఉంటారు కాబట్టి
అవతల పర్సన్కి. సో ఆ విధంగా ప్రొటెక్టివ్గా ఉండాలి అని అనుకుంటే మీరు కంపల్సరీగా ఈ సెట్టింగ్స్ ఏవైతే చెప్పానో ఇప్పటి వరకు, సో అవి వచ్చేసి ఎనేబుల్ అయితే చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఈ చిన్న సెట్టింగ్స్ కనుక చేసుకున్నట్టయితే ఇప్పటి నుంచి మీకు ఏవైతే మెసేజెస్ వస్తూ ఉంటాయో సో అవి వచ్చేసి ప్రొటెక్టివ్గా ఉండడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఇది ఆటోమేటిక్గా మీరు ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ చేశారు కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది అంటే స్పామ్ వార్నింగ్స్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. కాబట్టి దాని ద్వారా మీరైతే అలర్ట్గానైతే ఉండొచ్చు అనమాట, ఎటువంటి మీరు అనేది స్కామ్కి అనేది గురి కాకుండా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు చిన్న వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.